వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ లో మనము ప్రతిరోజు గోల్డ్ మూవ్మెంట్ మాట్లాడినప్పుడు ఎంతో మంది సిల్వర్ గురించి కూడా చెప్పండి అని అడిగారు. సో నిన్నటి నుంచి మనమైతే సిల్వర్ ని కూడా ఆ మూవ్మెంట్ ఎలా ఉందో మనమైతే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు సిల్వర్ ప్రైస్ ఎలా ఉంది సార్? దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సిల్వర్ ప్రైస్ పెరిగినా తగ్గినా? నేనైతే ఒక విషయంలో స్ట్రాంగ్ గా నమ్ముతానండి. పెద్దవాళ్ళు చెప్పారు, ఈ మాట చాలా సంవత్సరాల వరకు ఈజీగా తీసుకున్నాను. బట్ నిజంగా ఏంటంటే లైఫ్లో ప్రతిదీ బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. అందుకే నేను సిల్వర్ రింగ్ కూడా వేస్తా. ఇటు గోల్డ్ కూడా ఉంది కదా. అబ్సల్యూట్లీ. సో బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ నేచర్లో అన్నీ ఉంటాయండి కలిసి కట్టుగా మనల్ని ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది, అతి ప్రెషియస్ మెటల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పాలి. సో సిల్వర్ లేనిది ఇండస్ట్రీస్ లేవు, సిల్వర్ లేనిది అసలు ఎవరు కూడా ఏ పని చేయలేరు అన్న విషయము అందరికీ విషయం తెలియదు. గోల్డ్ మీ దగ్గర లేకున్నా కానీ సిల్వర్తో అడ్జస్ట్ అయిన ఫ్యామిలీస్ చాలామంది ఉన్నాయి. సో మరి ఆ విషయం కూడా తెలుసుకోవాలి మనం. సో సిల్వర్కి డిమాండ్ ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంది, గోల్డ్కి కొంచెం తక్కువ ఉంది. కానీ గోల్డ్కి ఫ్యాషన్ అండ్ జ్యువెలరీలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే సిల్వర్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డొమైన్లో అది రారాజు లాంటిది అనమాట. ఇంకా సిల్వర్ డొమైన్ని ఎవరు కూడా లాక్కోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఏసీ పైప్స్ పెట్టించాలి అంటే అది కాపర్తో పెట్టించాలి. అదే ఒకవేళ మెడిసిన్లో వాడాలి అంటే ఖచ్చితంగా సిల్వర్ని వాడతారు, ఇండస్ట్రియల్ యూసేజ్లో కూడా వాడతారు. కానీ గోల్డ్ మాత్రం ఓన్లీ ఆభరణానికే పనికి వస్తుంది. సో దానికి ప్రాముఖ్యత అనేది మాత్రం ఉంది. సో ఈ విషయం పైన చాలామంది ట్రేడర్స్, స్పెషల్లీ ఎవరైతే ఎంసీఎక్స్లో గోల్డ్ ట్రేడ్ చేస్తారో వాళ్ళు సిల్వర్ కూడా ట్రేడింగ్ చేస్తున్నారు. గోల్డ్ ఒకవేళ రోజు మొత్తంలో మీకు 100 నుంచి 500 రూపాయలు మూమెంటం ఇస్తే మీకు సిల్వర్ కనీసం 1000 రూపాయల నుంచి 3000 లేదా 4000 రూపాయల వరకు అప్ సైడ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ షైనింగ్ స్టార్ అనమాట. ఎందుకంటే సిల్వర్లో హెవీ వొలటిలిటీ మీరు ఒక్కొక్కసారి మీరు చూస్తే షాక్ అవుతారు శిరీష. 10 సెకండ్స్లో 1000 రూపాయలు పడిపోవచ్చు, 2000 రూపాయలు పెరిగిపోవచ్చు. సిల్వర్ అంత ఫాస్ట్గా మూమెంటం ఉంటుంది 10 సెకండ్లో. అబ్సల్యూట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు కొన్ని వేల రూపాయలు అప్ సైడ్ డౌన్ అవుతూ ఉంటుంది. అది సిల్వర్ మెగా ట్రెండ్ అంటే. సో హెవీ పబ్లిక్ డిమాండ్ ఉంది, చాలామంది నేర్చుకుంటారు. అండ్ ఈ లెర్నింగ్ ఎపిసోడ్ మనము స్టార్ట్ చేశాము. సో ఇవాల్టి భాగంలో మనం చెప్తాము సిల్వర్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉందా లేదా పెరగబోతుందా, ఆ రెండు కూడా మనం తెలుసుకుందాం. దానికంటే ముందు స్పాట్ ప్రైసెస్ మీకు చెప్తా. సో ఇది మనం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ది స్పాట్ ప్రైసెస్ ఇన్ హైదరాబాద్లో. సో నిన్న ఉన్న ప్రైస్ మీకు 99.50 ఉండింది, ఇవాళ కూడా సేమ్ ప్రైస్. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే సేమ్ December 5th రోజునే గోల్డ్ ఎలాగైతే ఫ్యూచర్స్లో ఎక్స్పైర్ అవుతుందో అలాగే మీకు సిల్వర్ కూడా ఎక్స్పైరీ ఉంది. సో కరెంట్ మంత్ ఫ్యూచర్స్లో చూసుకుంటే ఎలాంటి మూమెంటం లేదు. కానీ ఫిబ్రవరి మంత్లో ఎక్స్పైర్ అయ్యేది, మార్చ్ మంత్లో ఎక్స్పైర్ అయ్యే సిల్వర్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఎక్కువగా మూమెంట్ ఇస్తుంది. అది నేను మీకు చార్ట్లో చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా ఫ్లాట్ మూమెంటం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గత ఒక వారం 10 రోజుల్లో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ సిల్వర్ మూమెంటం ఇచ్చింది. ఇదిగోండి, ఒక రోజు 500 రూపాయలు పడిపోయింది 25th నవంబర్న. దాని తర్వాత 2500 రూపాయలు పడిపోయిందండి 26th రోజున. అండ్ మేజర్ రైజ్ అంటూ మనం చూసుకుంటే 2000 రూపీస్ పెరిగింది. దట్ వాజ్ ఆన్ ది 29th నవంబర్. దాని తర్వాత 29th ఎందుకంటే 5th డిసెంబర్ రోజున ఎక్స్పైరీ ఉంది కదా. ఎవరెవరైతే పొజిషన్స్ షార్ట్లో ఉంటారో లాంగ్లో ఉంటారు కదా, ఆ ఎక్కువగా హెవీ మూమెంట్ వల్ల అలాంటి కైండ్ ఆఫ్ రైజ్ అనేది జరిగింది మీకు ఆన్ ద 29th. సో ఇక్కడ మళ్ళీ మీరు చూసుకుంటే 0, 0 అండ్ 500 మైనస్ మళ్ళీ 0. సో ఇప్పుడు వద్దాము చార్ట్కి. సో ఇది డైలీ చార్ట్ శిరీష ఇది. సో డైలీ చార్ట్లో ఏంటంటే మార్నింగ్ 9:15కి ఎంసీఎక్స్ ఓపెన్ అయిన తర్వాత దాని తర్వాత నైట్ 11:30 or 12 o'clockకి క్లోజ్ అయ్యే ముందు ఫామ్ అయ్యే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బార్ ఉంటుందన్నమాట. ఎవ్రీ సింగిల్ డే ఈచ్ బార్. సో ఇక్కడ మనం చూసుకుంటే సిల్వర్ హ్యాస్ గాన్ టు అ లైఫ్ టైమ్ హై ఆఫ్ అరౌండ్ 1,02,491 రూపీస్. ఇది రికార్డ్ ప్రైసింగ్ అనమాట. 1,02,500 వరకు వెళ్ళిందండి ఒక కేజీ బంగారం. 1,02,500. అక్కడి నుంచి బంగారం మీకు ఫాల్ అనేది స్టార్ట్ అయితే 28th నవంబర్ వరకు 88,900 వరకు వచ్చింది. అంటే మోర్ దాన్ 15,000 రూపీస్ కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది గోల్డ్ ఫాల్ మనం చూసాము. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇవాళ ఏం జరగబోతుంది అది నేను మీకు చెప్తా. సో లుకింగ్ అట్ ది
ఎంటైర్ ఫాల్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ మేజర్గా మనకు ఒక అప్ సైడ్ మూవ్మెంట్ అంటూ కనపడట్లేదు. సో సిల్వర్ ఫర్దర్గా ఇంకా డౌన్ సైడే ఉంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ క్రాస్ అయింది అనుకోండి, దట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 91,950, అంటే 92,000 ఒకవేళ సిల్వర్ క్రాస్ అయితే యూ కెన్ సీ అ మేజర్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. అప్పటిదాకా డౌన్ సైడ్లో 85,000 ఫస్ట్ టార్గెట్ ఉంది అండ్ 80,000 సెకండ్ టార్గెట్ ఉంది. ఇది సిల్వర్ విషయానికి. సో ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్డ్గా పెట్టుబడి విషయాల గురించి మేము పెట్టాలి అనుకుంటున్నాం, మా అమౌంట్ ఇంత, ఇన్ని సంవత్సరాలు అని పర్టికులర్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టైమ్ ఈజ్ మనీ. సో టైం వేస్ట్ చేసుకోకండి. ఇమ్మీడియట్గా కలిసారనుకోండి మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది నేర్పించబడతారు. సో మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇదంతా మీకు ఒక కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ఫోన్ కాల్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. సో మా టీము స్వయంగా నా వైపు నుంచి ఆ ప్రయత్నం చేసేసి మీకు కాల్ చేసి అప్డేట్స్ ఇస్తారు, టైం అండ్ డేట్ చెప్తారు. దాని ప్రకారంగా మీరు ఇమ్మీడియట్గా నేర్చుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఇది ఎంత ఈజీ, దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో ఇమ్మీడియట్ కాల్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే రాబోయే 2025 ఇంకొక 3 వారాల్లో స్టార్ట్ అవ్వబోతుంది కొత్త సంవత్సరం. సో నూతన సంవత్సరాన్ని మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ మీరు 1st Jan నుంచి స్టార్ట్ చేయొచ్చు. డూ ఇట్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.